నిజంగా అండి వర్షాకాలం వచ్చిందనుకోండి అండి మాకు అసలు భయం వేసేస్తుందండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు పక్కన పామాయిల్ తోట ఉంది కదండి, అందుకో ఏమో చూసారా ఎంత ఉందో. చంపకపోతేనేమో భయం వేసేస్తుంది, చంపుదామంటే పాపం జాలేసేస్తుంది. కానీ తప్పదండి, నన్ను క్షమించాలండి మీరందరూ. అదిగోండి చూడండి ఎంత బాగా పరిగెడుతుందో. ఇన్ను తల్లి చూసిందంటే ఇప్పుడు ఏం లేదండి, డ్యాన్సులే. ఎంత పాపంగా వచ్చేస్తుంది. పాములండి, కప్పలండి, నా బూడిదండి, పురుగులండి. చూసారా పాపం చంపేశాను పిచ్చి తల్లిని. ఇంకేం చేయనండి, భయం అండి చంపకపోతే. మరి ఈ ఊసిలోటండి అసలు ఎలా ఉందండి ఇంటికాడ నాకు అసలు ఏంటో బాబోయ్. అయిగోండి అయిగోండి. సిటీలో అయితే చక్కగా ఉండవేమో, కానీ పల్లెటూరు అంత అందంగా ఉండదు అనుకోండి. ఎక్కడుంటే అక్కడ మన ఊరు సంతోషంగా ఉండాలి. ఇన్ను తల్లి ఇప్పుడు చూసాడంటే డ్యాన్సులు ఉంటాయండి. అయిగోండి ఊసి రెక్కలు చూసారా, ఇగోండి ఇప్పుడు లక్షల్లో వచ్చినాయి. లైట్ 1 నిమిషం 2 నిమిషాలు ఎత్తేనే అలా అండి. కప్పలు చూసారు కదా ఏ రకంగా వస్తున్నాయో. పాపం పిచ్చి తల్లిని చంపేశారు, సారీ అండి, ఇంకా తప్పదు మరి. ఈ వర్షాకాలం వస్తే ఇది ఒక తద్దినం అండి. వర్షాలు వచ్చినాయి అంటే చాలు పక్కన పామాయిల తోటలు అయితే చచ్చండి కొంపకాడ. అసలు ఏం చేయాలి, భయం వేసి చేస్తాను. వెళ్ళిపోండి అమ్మో, వెళ్ళిపోతాం ఇది కట్టాయి ఫస్ట్ దానను. ఉండు గొలుసు పెట్టు. ఏంటిది, అదిగోండి చూసారా ఎలా తింటున్నాయో. కట్టేస్తానండి. అమ్మో బేబచ్చంగా వచ్చేస్తున్నాయండి. అదిగోండి కప్పమ్మ ఎలా పట్టుకుంటుందో చూసారా. అదిగోండి చూడండి ఇప్పుడు ఎలా పట్టుకుంటుందో. అదిగోండి ఊసి దగ్గరకు వచ్చి అదిగోండి అవి కూడా దొరకకుండా ఎగిరిపోతూ ఉన్నాయి కానండి పాపం అందిని కాడికే లాక్కుంటున్నాయి అనమాట. అదిగోండి అదిని చూసి పట్టుకుంటున్నాయండి ఇవి కూడా. చూసి అమ్మో సాయిబాబా గారు ఎక్కడున్నారు. అదిగోండి ఓ నా బుజ్జి తల్లులారా, మీకు భలే ఐడియాలు వస్తున్నాయి. కప్పలకి వచ్చేస్తాయండి, బేబచ్చంగా వచ్చేస్తే కట్టేస్తానండి. అమ్మో ఊసిలు తింటే కావాలండి కప్పలు. నాకు ఇప్పుడు వరకు అసలు తెలీదు. నా బిడ్డని లోనకి తీసుకెళ్ళిపోతానండి. అమ్మో సాయిబాబా గారు ఎక్కడున్నారండో. దాని పొట్ట నిండిపోయింది అనుకుంటే వెళ్ళిపోతుందండి ఒకటి. ఎక్కడికి వెళ్ళొద్దండి, మన ఇల్లే అట్ల రూమ్ అండి. కప్పమ్మలు కూడా మా చుట్టాలేనండి, ఇన్ను గారి చుట్టాలే, అందరూ ఇన్ను గారి చుట్టాలే అన్ని. బయటికి తీసుకెళ్ళే టైం అయింది కానీ ఆనందం వచ్చేసింది అయ్యగారికి. ఆనందాలు వచ్చేసినాయి, ఆనందాలు. రా ఇందాక నుంచి ఉరికిలేనండి బాబు. హత్తుండ దానా పని అవదో సావదో. రా మరి అమ్మా, ఇక ఇప్పుడు వర్షం అండి, బయటికి తీసుకెళ్ళే టైం అయింది. చక్కగా తీసుకెళ్తారండి, ఆనందం వచ్చేద్ది వీడికి. రా మరి నాయనా, సాయిబాబా గారు ఎక్కడున్నారండి మీరు? అక్కడే వద్దా అయితే రావా, బయటికి రావా నువ్వు? రా నాన్న కన్నయ్య రారా, నీకు పుణ్యం ఉంటుంది. దొరికేసాడు దొంగ దొరికేసాడు. అది డాడీ ఇప్పుడు బయట వాడి ఫ్రెండ్స్ ఉన్నాయండి, అక్కడ తోలు రావాలి. ఈరోజు చిలకమ్మకి ఆకలేస్తుంది, కాకమ్మకి ఇప్పుడు ఆకలేస్తుంది. పొద్దున్నే పెట్టానండి పెరుగన్నం, కానీ తిన్నాళ్ళ. ఇవాళ వర్షం వచ్చేసిందిగా, ఇవాళ పొద్దున్న నుంచి ఎంతో కొంత వర్షమేనండి. ఈడేమో ఎప్పుడు వర్షం తగ్గుద్దా, ఎప్పుడు బయటకు వెళ్దామని ఈడండి టాయ్కి తుంపర్లు పడితే వాడికి వర్షం పడినట్టు లెక్క కావాలండి. వెళ్ళి అప్పుడప్పుడు అలా చూసుకుంటున్నాడు వెళ్ళి.
ఎవరు లెక్కల వాళ్ళకు ఉన్నాయండి బాబు. నిజంగా అండి ముదనష్ట ఫోన్లు ఒక్కసారి అవసరానికి మట్టుకు పనిచేయవండి. చూడండి వర్షంలో బిడ్డ అల్లాడిపోతుందండి. చూసారా వర్షం? నా తల్లి ఏంటే బాబు ఈ కర్మ. ఏమన్నా పెడితే తినట్లేదండి. ఆపిల్ కాయలు ఉన్నాయి, దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి. జాంపళ్ళు అంటే మనకు దొరకవులేండి, చింతలపూడి వెళ్తే తప్ప దొరకవు. అయినా యాపిల్ అండి ఇది వరకు డాబా మీద పెట్టేవాళ్ళం, బాగా తినేది కాదండి పాపం. ఇప్పుడు ఆకలేసేస్తుంది కావాలండి. పామాయిల్ కాయకి వచ్చింది చూసారా వర్షంలో. నా బిడ్డ అండి బాబు, పిచ్చి తల్లి ఏంటి బాబు. బంగారు తల్లి చూసుకోండి అండి ఎలా చూస్తున్నాను. నాకు ఇలాంటి చొత్త ప్రాణం అసలు నేను తట్టుకోలేకపోతున్నానండి. కన్నయ్య వచ్చావా? చిలక తల్లి కనిపించిందా నీకు? అదిగో వీడికి వర్షం తగ్గిందా లేదా, ఎప్పుడు బయటకు వెళ్దామని వీడు చూసుకుంటున్నాడు. ఆడుగో చిలకయ్య, చిలకమ్మ అదిగో. అమ్మా చిలకమ్మ అదిగోనే. బుజ్జి తల్లు, బుజ్జి తల్లు, బుజ్జి తల్లి, బుజ్జి తల్లి. వర్షం వచ్చేస్తుందండి పాపం, చాలా జాలేసేస్తుంది నాకైతే. అదిగో చూసారా వర్షం. కాయ ఊడి చావట్లేదు ఏమో. మన ఇంటికాడ దొండపళ్ళు ఏమో బోళ్ళు ఉన్నాయి, కొన్ని ఆ పళ్ళన్నా కోసుకువే బంగారం. చూసారండి వర్షం, 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 వర్షం. వర్షంలో తడిసిపోతుంది పిచ్చి తల్లి. నీ పొట్టమ్మ కానీ బంగారు పొట్ట, నా బంగారు తల్లి ఎలా తడిసిపోతుందో చూడండి పాపం. నానా పిచ్చి తల్లి వర్షంలో తడిసిపోతున్నాను. నేను ఇప్పటికీ ఆలోచిస్తున్నానండి, కోతమ్మలు చిలకమ్మలు ఎక్కడ ఉంటాయిరా నాయన అని. చూడండి పిచ్చి తల్లి వెళ్ళిపో నానా. నానా ఇన్ను దా. అది చూడండి దాన్నే పిలుస్తున్నట్టు అన్నీ భలే తెలిసిపోతున్నాయండి వీడికి. అమ్మో పక్క వర్ష తల్లి కనిపించిందండి పాపం. పిచ్చి తల్లి రాత్రి 8:30 అప్పుడు అరుస్తుందండి. రాత్రి కూడా వర్షం గూడు తడిసిపోతుంది. వాడు తడిసిపోతున్నాడు పాపం, చలేసేస్తుందేమో. నాకైతే ప్రాణం భలే తరుక్కుపోయిందండి బాబు. అలాంటి చొత్త తట్టుకోలేకపోతే ఇప్పటికే నేను చిలకమ్మలు ఎక్కడ ఉంటాయి, కోతమ్మలు ఎక్కడ ఉంటాయి, వర్షాలు వస్తాయి అనుకుంటుంటే ఈడు తెలివితేటట్లు చూసారండి. ఇప్పుడు బయటకు వెళ్ళే టాయ్కి వెళ్ళే టైం అండి పాపం. ఆడికేమో వర్షం పడుతుందా లేదని అలా మొహం ఎత్తి తుంపర్లు పడితే వర్షం పడినట్టు లెక్క కావాలండి. ఈ లెక్క అలా చూసుకుంటున్నాడు అనమాట. వీళ్ళకి మనకన్నా తెలివితేటలు ఎక్కువ ఉన్నాయండి మా కన్నయ్యకి. మన కన్నయ్య కన్నా కదా, అందరి కన్నయ్యలకే, అందరి కన్నయ్యలకి ఎక్కువేనండి అమ్మ. తడిసిపోయాడు చూడండి. చూడు మరి పనికి సిగ్గుపడుతున్నావు. నీ సిగ్గు అమ్మగా, నీ ఎందుకే సిగ్గు. అది ఎక్కడ అరుస్తుంది చూడు చిలక తల్లి అండి. ఎక్కడ పిచ్చి తల్లి అరుతుందండి చిలకమ్మ వర్షంలో. పాపం ఎక్కడ అరుతుందేమో పిచ్చి. వర్షంలోకి వెళ్ళకు, వర్షంలోకి వెళ్ళకు. పిచ్చి తల్లి ఎక్కడో తడిసిపోతుంది. వర్షంలోకి వెళ్ళకమ్మా. చూడండి వచ్చి అది ఎక్కడో అరుస్తుందండి పిచ్చి తల్లి. అదిగో చెట్టు అంటి చూస్తున్నాడు. అదిగో అయ్యో తల్లి ఎక్కడమ్మా కనపడిందా చిలక తల్లి? తడిచిపోకుండా అరుస్తుందేరా. ఏంటమ్మా? అదిగో ఏటో వెళ్ళిపోతుందనా, కనబట్లా. వాడు ఉరుకులు పరుగులు పడుతున్నాడండి. చిలకమ్మ మరుపులు ఆడికి కూడా అర్థమైపోతున్నాయండి ఇప్పుడు. అదిగోండి చెట్లంగా చిలకమ్మ మీద నానా. నానా చూడండి భలే చూస్తాడు. చిలక తల్లి తల్లి అక్కడ ఉన్నాయో ఏమో పిచ్చి తల్లి. కాకి కూడా రాత్రి వస్తుంటే భలే బాగా చేసిందండి. అయ్యో పిచ్చి తల్లి ఎక్కడే. ఎక్కడ అరుస్తుంది కానీ కనబట్టలేదండి. ఎక్కడో పాపం అరుస్తుంది చిలకమ్మ. అమ్మో నా బిడ్డో ఇదిగోనండి. అవ్వా పాపమేమో నీకు బంగారు తల్లో. పామాయిలకాయకి వచ్చిందండి. దొండకాయ తినవే బంగారు తల్లి అంటే తిందండి. అవి నా పిచ్చి తల్లి అలా తడిసిపోతుంది చూడండి. అడుగు చిలక తల్లి కనపడిందనా అమ్మా? ఆడుకోనే అడుగుని అడుగు
ఆడుగానే పాపం వాళ్ళు ఉన్నాయి. అమ్మ పిచ్చి తల్లి తడిసిపోతున్నా వెళ్ళవే. అబ్బో ఎంత పెద్ద వర్షం పడిపోతుంది ఏంటండి, భయం వచ్చేస్తుంది సౌండ్లకి. చాలా పెద్ద వర్షం తెలుసండి. కాలువ చూడండి భలే వెళ్తుంది, భలే 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 వెళ్తుంది చూడండి, భలే 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 వెళ్తుంది. ఎంత బాగుంది, పెద్ద వర్షం అండి. చాలా పెద్ద వర్షం అనమాట. ఇంకా ఆకుమళ్ళీ పోసేస్తూ ఉంటారండి. మాకంటే వరి పొలం లేదులేండి, అన్ని మొక్కలు పెరిగిపోయినాయి అనమాట. అందుకని ధాన్యం కొనుక్కోవడమేనండి. ఒడ్లు కొనేస్తారు, ఒత్తులు కొనేసేస్తారు అంతే. మా అమ్మగారిని కూడా కొనేస్తారని ఇచ్చేస్తాం. మా అమ్మగారిని ఇచ్చేస్తాను. ఎంత పెద్ద పడుతుంది, చాలా పెద్ద వర్షం కదండి, చాలా పెద్ద వర్షమే. సేపు కుదురుగా ఉండు, వర్షం తగ్గిపోయాక ఉప్పుతానమ్మా, వర్షం తగ్గిపోయాక ఉప్పుతాను. చాలా పెద్ద వర్షం వచ్చేస్తుందండి బాబు. వద్దు పెద్ద పెద్ద పడిచాలండి బాబు, బాబు పెద్ద పడిచాలి. ఏంటండి బాబు, వర్షాలు కావాలి మనకి, కానీ అసలు మాటలు పడిచాలండి బాబు. భలే పడతాయి చూడండి కింద, ఎంత బాగుంటాయో కదా, అలా చుక్కలు 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 పడతా ఉంటే. అదిగోండి చక్కగా ఎంత బాగుంటుందో. ఉప్పు వేయాలంటే మన అయ్యగారిని ఉప్పు వేయాలంట. పెద్ద వర్షం వచ్చేస్తుందండి. వరుణ దేవుడు గారు శాంతించండి తండ్రి. జులై నెలలో వర్షాలు వద్దు కానీ జూన్ చివర మో పిడుగులు వచ్చేస్తే పిడుగులు 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 వచ్చేస్తాయి. నాయనో బాబో, నాకు పిడుగులు అంటే చాలా భయం అండి బాబో 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 బాబో. ఈడు కష్టాలు కిష్టారాయుడు గారికి ఎరకండి. ఒప్పమని ఇక గొంతులేసి డ్యాన్సులు చేశాడు. ఎందుకంటే వర్షం అండి పుల్లు పడిపోతుందండి. ఈ వర్షంలో గేట్ కాడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు, గేట్ కాడికి వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు అండి. ఆ జుట్టు అంతా తడిస్తే స్మెల్ వస్తుంది కదండి. కట్టేసాం, ఇప్పుడే కట్టేస్తే ఉప్మాని అరిసాడు. ఇక ఆయాసం వచ్చింది, కీళ్ళతో సుఖం లేదని చూడండి ఎంత జాలి చూస్తాడో. యాక్టింగ్లకి అసలు కొంచెం కూడా తక్కువ లేదు అయ్యగారికి. అసలు హీరో, యాక్టింగ్లో కూడా హీరోనే. ఎవరైనా సినిమా తీసుకొని కొంచెము మా ఎన్పి గారితో సినిమా తీసుకొని ఎంత బాగా చేస్తారు, యాక్టింగ్ చక్కగా చేస్తారు. కన్నయ్య ఓయ్ బాగా యాక్టింగ్ చేస్తామమ్మా. పెద్ద వర్షం వస్తుందండి మళ్ళీ, అస్తమాట్లు వర్షాలనండి. మీకు వర్షాలు ఉన్నాయా అండి? ఉన్నాయా అన్ని? వర్షాల్లో తడవకుందండి, ఎవరు తడవకుందండి, చక్కగా లానే ఉన్నానండి. మరి మావాడు మాత్రం ఇప్పుడు తడిసి వచ్చాడండి. ఆ జుట్టేమో అదొక స్మెల్ వస్తుందా ఉంటుందండి. మళ్ళీ రాత్రుల్లో వచ్చి ఏం చేస్తాడు అనుకున్నారు, ఆనుకుని పడుకుంటాడు అయ్యగారు, ఆనుకుని. హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేంటంటే వేప చిగురు అండి. వేప చిగురు నేను ఇది వరకు మన పాతిళ్ళు ఉన్నప్పుడు మనకు దగ్గరలోనే ఆప చెట్టు ఉండేది కదండి. ఎందుకో ప్రొద్దుటేనే మొహం కడిగేసుకుని ఆప చిగురు తినేదాన్ని అనమాట. అంటే ఎలాంటి షుగర్ ఉన్న వాళ్ళు గట్ట తింటే మంచిదంట. కానీ నన్ను కూడా అంటే నేను కూడా ఎప్పుడు మెడిసినే కదండి వాడేది. ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ గారిని ఎందుకండి అసలు ఎందుకు తింటారు ఆప చిగురు అదంటే, షుగర్ ఉన్న వాళ్ళే కాదండి, ఎవరు తిన్నా మంచిదే, మీరు తినగలిగితే తినండి అంటే అప్పటి నుంచి తినేదాన్ని అనమాట. మధ్యలో మన ఇల్లు పడగొట్టేసాక అద్దెంట్లోకి వెళ్ళాం కదండి, అప్పుడు వేప చిగురు దొరికేది కాదనమాట. ఇక అప్పటి నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ మానేస్తానండి సాయంత్రం తినడం. ఇది ఇక్కడ నేను ఏదో తినేస్తున్నానండి, చూసారా స్మెల్ పీల్చేస్తున్నాడు. నూతలే పెడితే ఉంటుంది అయ్యగారికి, నూతలే పెడితే. ఇప్పుడు మళ్ళీ మన వేప చెట్టు చక్కగా చిగురు వచ్చేసి మనకు అందేలాగా ఉంటుందన్నమాట. ఈ మధ్య ఏంటంటే బద్ధకం అండి, రోజు ప్రొద్దుట ఏం తినట్లేదు.
గుర్తొచ్చినప్పుడు అలా ప్రొద్దున నుంచి సాయంత్రం లోపు ఎప్పుడప్పుడు కొంచెం తింటున్నాను అనమాట అండి. మరి ఇది దేనికి ఉపయోగం నాకైతే తెలియదు, కానీ షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ కంట్రోల్ ఉంటుందంటండి. మెంతు పొడని, మెంతులు నానబెట్టి ఆ నీళ్లు తాగడం అని అవన్నీ చేస్తాం కదా, నొప్పులకు కూడా మంచిది కదండి అవి అయితే. అందుకు తింటున్నాను అనమాట. అయ్యగారు దుర్గా వదినగారింటికి ఒక నిమిషం ఎందుకు వెళ్ళానండి. ఇక కూ అని కూన రకాలు తెస్తున్నాడండి కుర్రాడు. నేను గోడకాడికి వచ్చాక కనపడ్డాక ఆగిపోయాడు అనమాట. ఈడు అంతే తెలుగు కలవాడు. చూసాడు దొంగమ్మ, నల్ల నేరేడు పండు భలే బాగుంటాడండి, భలే బాగుంటాడండి. ఉంటానండి మరి. జై శ్రీరామ్ అండి.